హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వర్ణమాల. ఈ వర్ణమాలలో అక్షరాలు ఉంటాయి. ఇందులో కొన్ని వాడుకలో లేనటువంటి అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ అక్షరాలను నేను సర్కిల్ చేసి చూపిస్తున్నాను, అంటే రౌండ్గా చుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు సర్కిల్ చేసిన అక్షరాలు అచ్చులలోనివి. అచ్చులు. ఆ నుండి ఔ వరకు అచ్చులు. కా నుండి బండిర వరకు గల అక్షరాలలో వాడుకలో లేనివి చూపిస్తున్నాను, చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు వర్ణమాలని ఈ విధంగా రాస్తున్నారు. తెలుగులో అక్షరాలు 56. ఈ అక్షరాలను 3 భాగాలుగా విభజించారు. 3 భాగాలు ఏమిటంటే అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. ముందుగా అచ్చుల గురించి తెలుసుకుందాం. వర్ణమాలలోని ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఈ 2 అక్షరాలు వాడుకలో లేనందువలన ఇవి 14 అయ్యాయి. నెక్స్ట్ కా నుండి రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. హల్లులు మొత్తం 37. ఇందులో వాడుకలో లేనివి. వీటికి బదులుగా ఇప్పుడు చ, జ, ర అక్షరాలను రాస్తున్నారు. అరసున్న, సున్న విసర్గలను ఉభయాక్షరాలని అంటారు. అరసున్న పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. ఈ ఉభయాక్షరాలు 3. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.